శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉల్లగంటి హనుమత్ శర్మను. ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి గోచార రీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మరి మిథున రాశి వారికి చాలా బాగుందనే చెప్పాలి. గత 2 నెలల నుంచి పడుతున్న కొన్ని ఇబ్బందులు అయితే నెమ్మదిగా తొలగిపోతూ వస్తూ ఉన్నాయి. ఈ నెల కూడా కొన్ని ఇబ్బందులు తొలగి నెమ్మదిగా మీరు అనుకున్న పనులన్నీ కూడా విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాల వల్ల మీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేస్తారు. గతంలో ఏవైనా రావాల్సినటువంటి కొన్ని మొండి బాకీలు కూడా తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెలలో మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖర్చు కూడా మరి మితంగానే పెడతారు. గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ నెలలో మీరు మీ యొక్క మాస ద్వితీయార్థంలో కూడా చాలా మంచి వార్తలు వినే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ నెలలో మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీ మాటకి ఎదురు ఉండదు. ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని విషయాలలో మీదే అన్నీ మీ యొక్క మాటే పైచేయిగా ఉంటుంది. మీకు ఎదురు ఉండదు. ఇక మరి ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీ యొక్క వ్యాపారం అంతా కూడా చాలా మంచిగా జరుగుతుంది. లాభాలు ఆర్జించే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే ఈ యొక్క ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా వారికి చాలా బాగుంటుంది. గతంలో మీ పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి పనులన్నీ కూడా చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. వారి యొక్క మందన పొందడం ద్వారా మీరు అనుకున్న పనులు కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఏవైనా గతంలో బోనస్‌లు గానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ఏవైనా ట్రాన్స్‌ఫర్స్ విషయంలో ఒకసారి వారితో తిరిగి చర్చిస్తే తప్పక ఆ యొక్క పనులు కూడా అయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి ఉద్యోగాల కొరకి అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఇక ఎవరైతే మిథున రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క చలనచిత్ర రంగస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనమైతే తిరిగి వస్తుంది. నూతన ప్రాజెక్ట్ ప్రారంభించే వారికి ఇది యొక్క మంచి అవకాశం ఈ నెల. అదేవిధంగా గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయి ఉంటే అవి తిరిగి పునఃప్రారంభమయ్యే అవకాశాలనేవి చాలా పుష్కలంగా ఉన్నాయి ఈ నెల. ఇక మొత్తంగా చెప్పాలి అంటే మిథున రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలంతా కూడా చాలా బాగుంటుంది. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మినహా ఈ నెలంతా కూడా మీకు చాలా బాగుంటుంది. గత 2 నెలల నుంచి పడ్డ కొన్ని ఇబ్బందులన్నీ కూడా తొలగి నెమ్మదిగా మీరు అనుకున్న పనులు చాలా తొందరగా మరి పూర్తి చేస్తారు. ఇక ఈ యొక్క మిథున రాశి వారికి మరి ఈ నెలలో అది అనుకూలమైన రోజులుగా మరి 2వ తారీఖు, 10వ తారీఖు, 12వ తారీఖు, 19వ తారీఖు, 21వ తారీఖు, 25వ తారీఖు, 30వ తారీఖులో వీరికి మరి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. ఇక వీరికి ప్రతికూలమైన రోజులుగా మరి ఈ నెలలో 5వ తారీఖు, 7వ తారీఖు, 11వ తారీఖు, 14వ తారీఖు, 16వ తారీఖు, 23వ తారీఖు, 27వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని గారిని సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.